ఇక్కడ యేసు ప్రభువును శిష్యులు అడుగుతున్నారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మీరు మాకు కూడా ప్రార్థన నేర్పనంటే ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడు. చాలా ఇది నా వాక్యం, ఆయన నామము పరిశుద్ధ పరచబడుగాక. ఎలాగ పరిశుద్ధ పరచబడుతుంది? టీవీ దగ్గర కూర్చొని వాక్యం చూసుకుంటూ, ఇళ్లలో కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ స్తోత్రం 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 అంటే పరిశుద్ధ పరచబడుతుందా? మనం మోషే దగ్గరికి వెళితే నీళ్లు లేకపోయే వరకు మాత్రం ఇశ్రాయేలు అందరూ రాళ్ళు పట్టుకుని ఆయన కొట్టడానికి, ఆయన చంపడానికి అని వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం దాటిన తర్వాత ప్రారంభంలో ఏమన్నాడు? నీవు వెళ్ళి ఆ బండను కొట్టుమంటున్నాడు. ఆ బండను కొట్టుమంటే బండను కొడితే విస్తారమైన నీళ్లు వచ్చాయి. హల్లెలూయా. అయితే నీళ్లు త్రాగారు. తర్వాత ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వాగ్దాన దేశానికి చేరువలో ఉన్నారు. అంత లోపల ఏమైపోయింది? మళ్ళీ నీళ్ల కొరత వచ్చింది. సంఖ్యాకాండం మళ్ళీ నీళ్ల కొరత రాగానే అందరు కూడా చాలా కోపానికి వచ్చేసి కొట్టడానికి వచ్చే వరకు అప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిసారి ఏమన్నాడు? బండను కొట్టమన్నాడు. మొట్టమొదటిసారి బండను కొట్టమన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? బండతో మాట్లాడమన్నాడు. అంటే మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము? మోషే తప్పు ఏంటి అని అంటే ఆయన చెప్పినట్లు చేయలేదు. మనం కూడా ఆయన చెప్పినట్లు చెయ్యక ఈయన కరుణా సంపన్నుడు, ఈయన కనికర సంపన్నుడు, ఈయన చాలా దయగలిగిన దేవుడు, జారగలిగిన దేవుడు, మనకి ఎలాంటిది కూడా పనిష్మెంట్ ఇవ్వడు, అలా నెగ్లెక్ట్ చేస్తాం. చేసేసి చిన్న దాంట్లో మనం తప్పిపోతాం.